నూతన వరి వంగడం కేపీటీ రెడ్ గోల్డ్ రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలను నమోదు చేస్తోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ రైతు రూపొందించిన ఈ రకంలో గింజ నాణ్యత, కంకి పొడవు, దుబ్బు చేత అద్భుతంగా ఉన్నాయని సాగు చేసిన రైతులు తెలియజేస్తున్నారు. కేపీటీ రెడ్ గోల్డ్ వరి రకం సాగులో మెదక్ జిల్లా రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వరి పైరును చూడండి. నిండు గింజలతో కోతకు సిద్ధంగా ఉన్న ఈ నూతన వరి రకం కేపీటీ రెడ్ గోల్డ్. దీన్ని సాగు చేస్తున్న రైతు మెదక్ జిల్లా మాచవరం గ్రామానికి చెందిన ఉప్పుటూరు సాంబశివరావు. ప్రతిసారి మార్కెట్లో దొరికే వరి రకాలను సాగు చేసేవారు. అయితే ఈ రబీలో పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణ రూపొందించిన వరి రకం కేపీటీ రెడ్ గోల్డ్ ను తనకున్న 20 ఎకరాల్లో జనవరిలో నాటారు. సాధారణ రకాలతో పోల్చితే తక్కువ పెట్టుబడే అవుతుంది. విత్తనం కూడా తక్కువే పడుతుంది. అయితే ఈ రకాన్ని నాటేటప్పుడు కుదురుకు 2 మొక్కలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ రకం అధిక దుబ్బు చేస్తుంది. మొక్క 90 నుండి 100 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. అధిక దుబ్బు ఉండటం వలన గాలి వానలకు పడిపోదు. ఒక్క గొలుసుకు 400 నుండి 500 గింజలు ఉన్నాయి. ఇది సూపర్ ఫైన్ క్వాలిటీ. అన్నానికి అత్యంత అనుకూలం. రబీ పంటగా వేసినప్పుడు నీటి ఎద్దడిని సైతం తట్టుకుంటుంది. చీడపీడలు పెద్దగా ఆశించలేదు. ఎకరాకు 32 నుండి 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశముందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాకు వ్యవసాయం 40 ఎకరాలు ఉంది. ఇది వరి పెద్దపల్లి జిల్లాలో చూసి వచ్చాము. కిష్టంపేట గ్రామంలో కాలువ శ్రీరాంపూర్ మండలం అని ఉంటుంది. అక్కడ రైతు దగ్గర పోయి చూసి ఒకరు చెప్పారంటే అక్కడ బాగుంది వరి అని. ఆయన దగ్గర పోయి తీసుకొచ్చి విత్తనాలు తీసుకొచ్చి వేసినాం. వర్షాకాలం పంట చూసి వచ్చినాం. అక్కడ ఆ ఊర్లో చాలా బాగుంది. అయితే ఇక్కడ ఒక 20 ఎకరాలు వేసామండి ఈసారి. వేరే ఇంకొక 20 ఎకరాలు దొడ్డుది పెట్టాము. ఇదేమో 20 ఎకరాలు సన్నది పెట్టాము. కేపీటీ రెడ్ గోల్డ్ అంటారు దీన్ని. ఒక గెలకి 400 నుంచి 500 వడ్లు ఉన్నాయండి. దీనికి 32 నుంచి 35 క్వింటాల దాకా వస్తుండొచ్చు అని అంచనా వేస్తున్నాం. దీనికి మేము మగ మనుషులతో నాటేసామండి. ఇది వంటి అసలు మామూలుగా ఎవరైనా 2 ఎకరాలు పెడతారు వాళ్ళు. ఒక 10 కిలోల వడ్లు అయితే సరిపోతాయి. విత్తనాలకి ఎకరానికి 10 కిలోలు సరిపోతాయి. సంచిన్నర డిఏపి వేసినాం అడుగులో. ఒక 3 సంచుల వరకు యూరియా వాడినాం. సగం సంచి పొటాష్ వాడినాం. డిసెంబర్ 20వ తారీఖు నారు పోసి జనవరి 20 నుంచి 25 మధ్యలో నాటేసినామండి. 30-32 రోజుల నారు నాటేసాం. సంచిన్నర కాడికి డిఏపి వేసామండి అడుగులో. ఒక 3 సంచుల వరకు యూరియా వాడినాం. ఒక సగం సంచి పొటాష్ వాడినాం. 2 సార్లు తెల్ల కంకి రాకుండా ఒకటి, కంకి నీళ్ళు రాకుండా ఒకసారి మందు కొట్టామండి. అంతే. మందులు కూడా ఎక్కువ, దీనికి రోగాలు కూడా ఎక్కువ లేవు. దోమ గీమ ఏం లేదు. 2 సార్లు. హైట్ వర్షాకాలం మేము చూసిన కాడ బాగానే హైట్ పెరిగింది. అంటే 4 ఫీట్లు 3.5-4 ఫీట్ల వరకు పెరిగింది. ఇప్పుడు మాత్రం 3 ఫీట్లు కూడా లేదు చక్కగా. ఇప్పుడు యాసంగి 2వ పంట కాబట్టి తక్కువ పెరిగింది. ఇది వర్షాకాలం మాత్రం కొంచెం పెరుగుతుంది. ఎకరానికి 25,000 దాకా అవుతుందండి పెట్టుబడి. 30 నుంచి 35 క్వింటాల దాకా వస్తుండొచ్చు అని. గతంలో దానికంటే దీంట్లో గతంలో 25 క్వింటాలు 25 క్వింటాల వరకే వచ్చేది సన్నదేస్తే కూడా. ఇది 32 నుంచి 35 క్వింటాల వరకు వస్తుందని అంచనా వేస్తున్నాం. పంటను చూసి పర్లేదండి వేసుకోవచ్చు అని ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు మా ఊర్లో కూడా చాలా మంది వేద్దామని ఆలోచన చేస్తున్నారు దీన్ని. సాధారణ రకాలతో పోల్చితే అతి తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడులను తీస్తున్న రైతు సాంబశివరావును చూసి చుట్టుపక్కల రైతులు సైతం ఈ రకాన్ని వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రకానికి పెద్దగా చీడపీడలు ఆశించకపోవడం, బియ్యం సన్నగా ఉండటంతో ఈ ఖరీఫ్ నుండి కేపీటీ రెడ్ గోల్డ్ ను సాగు చేస్తామంటున్నారు. ఈ వెరైటీ చూడడానికి మేము కిష్టంపేట వెళ్ళాము. ఆయన సత్యనారాయణ గారని, ఆయన పరిశోధన అది చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఆయన ఒక 10 గుంటల ప్లేస్లో దగ్గర 500 వెరైటీలు సాగు చేస్తున్నాడు. 10 గుంటల ప్లేస్లోనే. ఆయన రీసెర్చ్ కోసం బాగుంది. అందులో ఇదొకటి కేఎంపీటీ రెడ్ గోల్డ్ ఈ వెరైటీ పేరు. చాలా బాగా నచ్చింది మాకు. అక్కడి నుంచి కంకులు కూడా తెచ్చుకున్నాం మేము చూస్తానికి. ఇది ఒక్కొక్క కంకికి వచ్చేసి దగ్గర 350 నుంచి 450 దాకా ఉంటాయి విత్తనాలు. బాగా అనిపించింది. మా ఫ్రెండ్ సాంబశివరావు గారు అక్కడి నుంచి ధైర్యం చేసి తీసుకొచ్చి ఈ వెరైటీ ఇక్కడ వేసాడు. వేసినప్పుడు మేము కూడా అబ్జర్వేషన్లో ఉన్నాం. దీనికి ఏమేమి రోగాలు వస్తాయి, దీనికి ఏమేమి రోగాలు రావు అనే అబ్జర్వేషన్లో ఉన్నాము. దీనికి మెయిన్గా వచ్చే రోగం ఏంటంటే దానికి మందు కొట్టుకుంటే పోతుంది. కంకినల్లి ఒకటే వస్తుంది. ఇంకా వేరే జబ్బులు ఏం కనపడలేదు అంత గట్టిగా. అగ్గి తెగుల్ని, మెడరిపు తెగుల్ని తట్టుకుంటుంది. మళ్ళీ తెల్ల కంకిని కూడా కొంచెం రాకుండా చేసింది.
చాలా బాగా అనిపించింది. ఈసారి మేము కూడా వేస్తాము. రైతులు కూడా చూడడానికి చాలామంది వస్తున్నారు. నిన్న మొన్న కూడా వచ్చిపోయారు ఈ వెరైటీ. ఈ వెరైటీ గొప్పతనం ఏంటంటే ఇది మన హెచ్ఎంటీ సోనా లాగా అనిపిస్తుంది. మన గవర్నమెంట్ ఇచ్చే 500 రూపాయల బోనస్ కూడా దీనికి వర్తిస్తుంది అని ఖచ్చితంగా వర్తిస్తుంది. కానీ దిగుబడి మాత్రం చాలా బాగా వచ్చేటట్టు అనిపిస్తుంది. 30 క్వింటాల నుంచి 35 క్వింటాల మధ్యలో రావచ్చు. వర్షాకాలం ఇంక ఎత్తు పెరుగుతుంది, కానీ పడదు ఈ వెరైటీ పడడం అంటూ ఏం జరగదు, ఎత్తు పెరుగుతుంది. ఇప్పుడు కొంచెం యాసంగిలో ఎత్తు తక్కువ ఉంది. ఇది 135 రోజుల పంటకాలం. దీని మందులు అవి స్ప్రే చేసుకుంటే బాగానే ఉంటుంది. సాంబశివరావు గారి పొలానికి మా పొలానికి వచ్చేసి ఒక 2-3 కిలోమీటర్లు వ్యత్యాసం ఉంటుందండి. మేము అక్కడ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, నడుస్తూ ఉంటుంది మా ఇద్దరికి అట్లా చూసుకుంటూ. ఈ విత్తనాలు చూడడానికి మేము కిష్టంపేట విలేజ్కి వెళ్ళామండి. మేము 4 కలిసి వెళ్ళాము, సీడ్ చూసి వచ్చాము. అక్కడ వస్తూ కూడా నేను కూడా ఒక 10 కంకులు వడ్లు తీసుకొచ్చాను. ఆ రోజు తీసుకొచ్చి నేను నారు పోసేటప్పుడు ఏం చేశానంటే ఒక గుడ్డలో కట్టి మొలకెత్తిచ్చి పక్కన నారు పోసాను. ఇది కూడా నారు పోసి నేను ఒక 20 రోజుల ముందు కొంచెం వేసా. నాకు దాదాపుగా ఒక గుప్పెడు విత్తనాలు తీస్తే ఒక గుంట జాగాకు వచ్చినాయి. వేసి నేను నాటేసిన తర్వాత నాకు ఆల్రెడీ మొన్న ఒక 20 రోజుల ముందే వచ్చిందండి క్రాప్కి ఇది. కానీ దాని చుట్టుముట్టు లీలా 2277 ఒక వెరైటీ వేసాను. దానికి రోగం పడి మొత్తం పాడైపోయింది. ఎన్ని మందులు కొట్టినా కవర్ కాలేదు. దీనికి మాత్రం అసలు తెల్లకంకి లేదు, రోగం లేదు, ఏదీ లేదండి. బ్రహ్మాండంగా వచ్చింది. అసలు దీనికి ఏ మందు కొట్టినా కొట్టకున్నా కూడా బాగా వచ్చేసింది. ఇది ఈనింది అన్ని దాంట్లో తెల్లకంకి కానీ కొంకి తెగులు కానీ ఎటువంటి రోగం లేదండి. కానీ సాంబశివరావు పొలంలో మాత్రం చూస్తే మాత్రం దాదాపుగా ఒక కంకి వచ్చేసి 380 నుంచి 450, 470 గింజల వరకు ఉన్నాయి. ఈ సుమారుగా 32 నుంచి 35 క్వింటాలు వచ్చే అవకాశం ఉందండి. ఈ పంట బాగుందండి. దీన్ని వేసుకుంటానికి అవకాశం బాగుందండి. మేము దీన్ని వర్షాకాలంలో ఇప్పుడు వేద్దామని ఆలోచనలో ఉన్నామండి. ఇది సన్న వడ్లాగా ఉంది. ఈ విత్తనం కూడా పొడుగు ఉందండి. ఇది జయశ్రీలో కానీ ఆమన్లో కానీ వీటన్నిటిలో కలుస్తుందండి. గవర్నమెంట్ కూడా కొనే అవకాశాలు దీనికి ఉన్నాయండి.